మళ్ళీ తర్వాత ఏదైతుందో 19లో ఏదైతుందో విడతల వారి ఏదైతుందో విడతల వారి చేరింది. ఎవరు ఫస్ట్ మన ఈయన పేరేంటి, ఇద్దరు చేరారు, మన ఆశోబాద్ అత్రం సక్కును ఇంకో ఖమ్మం ఇద్దరు చేరారు. ఇగో అండి ప్రలోభ పెడుతున్నారు. ఇది గాంధీ స్టాచ్యూ ముందు షబ్బీర్ అలీ, సుధీర్ రెడ్డి, ఇగో సబితమ్మ. ఇది ఎప్పుడు, ఇది 4వ తారీఖు మార్చి, 3వ తారీఖు మార్చి, 7 రోజులకి 11వ తారీఖు పార్టీ మారింది మంత్రి పదవి. రైట్, ఓకే. ఇది కూడా విడతల వారి చైర్మన్ కాంగ్రెస్ పార్టీని విడతల వారు తీసుకొని 1 by 1 తీసుకొని అందరూ ఒకసారి మేనేజ్ చేసి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, కొందరికి మంత్రి పదవులు ఇచ్చిండ్రు, కౌన్సిల్లో డబ్బులు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చిండ్రు, పేర్లు చెప్పదలుచుకోవాలి, కోట్లాది కోట్లు ఇచ్చిండ్రు, ఖర్చు అయిన అప్పులనే అంటే కౌన్సిల్ కొని. ఇది వాస్తవం, 100% వాస్తవం. అంటే ఒక పశువుల సంతలు ఏదైతే గొర్రెలు బర్రెలను కొంటామో ఆ విధంగా కొనడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఖచ్చితంగా చెప్తా. 2004 నుంచి 9 జ్ఞానేశ్వర్ దగ్గర డబ్బులు తీసుకున్నారేమో, అవుట్ సైడ్ తీసుకున్నారేమో, కానీ కాంగ్రెస్ పార్టీ ₹1 ఇవ్వలే 10 మంది ఎమ్మెల్యేలకు. రాజశేఖర్ రెడ్డి గారి పేర్లు ఎంకరేజ్ చేసిండు, కానీ పార్టీలో చేరినమని కానీ అభివృద్ధి కోసం చేరుతున్నామని చెప్పలే. బట్ 2014లో ప్రతి వాళ్ళు ఏదైతుందో మేము అభివృద్ధి కోసం చేస్తున్నామని ఓపెన్ గా డిక్లేర్ చేసిండు. అటు టీడీపీ కానీ, బీఎస్పీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ మీద చర్య తీసుకోవాలి. 19లో ఏదైతుందో సేమ్ విడతల వారు చేరిండు కాంగ్రెస్ పార్టీ. ధర్నాలు కూడా చేశారు చేరిన వాళ్ళ మీద. సబితమ్మ, ఎల్బీ నగరు, ఆయన పేరు సుధీర్ రెడ్డి, గండ్రా. తర్వాత గాయప్ 1 week లో ఆమెకు మంత్రి పదవి వచ్చింది, బార్గెన్ చేసుకున్నది మంత్రి పదవి. దాంట్లో ఎంఐఎం కీలక పాత్ర, ఆయన ఇంట్లో చర్చలు జరిగినాయి. కొడుకు ఎంపీ కూడా అంటే ఎంపీ ఇవ్వలేము, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నికలకు ముందే మార్పు జరిగింది. 2019 మార్చి 4 నాడు ధర్నా చేసిండ్రు, 11 నాడు చేరిండ్రు. ఇక వచ్చింది ఏదైతుందో నౌ ఈజ్ 20 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో చేర్చుకుందని అంటున్నారు. రైట్, చేరిండు, అభివృద్ధి కోసం చేరిండు అనేది 100% సాక్ష్యాలు ఉన్నాయి. కండు అనేది నేను కౌంట్ చేయను. నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను చేరుతున్నా, నా నియోజకవర్గం అని క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చినవి ఉన్నాయి. పోస్టర్ చేశారు, ఫ్లెక్సీలు కట్టారు, ఆ మంత్రుల మీటింగ్లు అటెండ్ అయ్యారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఈ 1.5-2 years అవుతుంది, ఇంకొక 2 నెలలు ఏదంటే ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి అటెండ్ కాలే, ప్లీనరీకి అటెండ్ కాలే, ఎక్కడ లేదు. కాంగ్రెస్తో కలయిక తిరుగుతున్నారు వాళ్ళు బీఆర్ఎస్. ఖచ్చితంగా ఇది అనైతికమే. గతంలో బీఆర్ఎస్ చేసింది అనైతికమే, ఇప్పుడు కాంగ్రెస్ చేసే అనైతికమే. కానీ 2004 నుంచి 9 మాత్రము ఎక్కడ చిన్న సంఘటన లేదు. ఇది వెరీ క్లారిటీ. డిస్క్వాలిఫై 5 ఏళ్ళు పెండింగ్ పెట్టలేదు స్పీకర్. డిస్క్వాలిఫై చేయమనేది 2007 స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత విత్ ఇన్ 2 months హియరింగ్ స్టార్ట్ చేసాడు వాళ్ళే. ఒక 6-7 పోస్ట్ పోన్స్ అడిగింది. మీరు కావాలంటే రామకృష్ణారెడ్డి గారిని కానీ జంధ్యాల శంకర్ తోటి ఇది ఇంటర్వ్యూ తీసుకోండి, కావాలంటే రికార్డ్స్ లో ఉంది. డిస్క్వాలిఫై చేయమన్నది క్రాస్ ఓటింగ్ చేసినందుకు, నామినేషన్ మీద ఫైల్ చేయమన్నందుకు. కానీ ఈ 3 సంఘటనలు డిఫరెంట్. 14లో కానీ, 19లో కానీ, 24లో కానీ స్పీకర్ కు పిటిషన్ ఇచ్చి డిస్క్వాలిఫై చేయమన్నారు. పార్టీ మారిందని. అప్పుడు పార్టీ మారిందని కాదు, దానికి దీనికి తేడా ఉంది. ఏది ఏమైనా ఈ చట్టము రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాక 84 అంటే 85, 86లో చట్టం తెచ్చాడు. బట్ 1/3 స్ప్లిట్ అన్నాడు. 1/3 స్ప్లిట్ అన్నాడు. తర్వాత ఏమైందంటే 1/3 మార్గం చేంజ్ చేశాడు, స్ప్లిట్ అని. తర్వాత ఇంకో పార్టీలో మెర్జ్ అవుతా పోయింది. దాన్ని ఏం చేసిందంటే 2/3 అనేది మళ్ళా 2023లో నేను అనుకుంటున్న వాజ్పేయి ప్రభుత్వంలో మళ్ళీ దీనికి సవరణ తెచ్చారు. 2/3 ఆ 2/3 పరిణామమే 14లో టీడీపీని చేర్చుకోవడం కానీ, తర్వాత 19 కాలంలో బట్టి గారు పోవడానికి 2/3 కాంగ్రెస్ చేసుకోవడం కానీ దీనికి కారణం. అట్లే కౌన్సిల్ అయితే మహా ఘోరంగా ఉన్నారు అనుకోండి. కౌన్సిల్ మెంబర్ ఘోరంగా ఉన్నారు. 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, కొందరికి పదవులు, విప్పులు, కార్లు, జెండాలు ఇవన్నీ ఇచ్చింది అనుకోండి. ఏది ఏమైనా పార్టీ పుట్టిందే, పార్టీ మార్పిడి ఏదైతుందో బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. పాపారావును, నరేంద్రను రాజీనామా చేయించలే. ఈ రోజు కోర్టుకుంది,
కోర్టులో ఉంది. నిన్న బాగా చూపుడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి అన్ని కాయిదాలు సాక్ష్యాలు. ఇవి సాక్ష్యాలు నీకు దేవా? నువ్వు మెంబరే కదా. 2014లో నువ్వు మొదటిసారి గెలిచినావు కదా. 2009లో ఓడిపోయి హుజూర్ నగర్కే 2014 మొదటిసారి గెలిచి మంత్రి అయినావు కదా. ఆ రోజు 7 శాసనసభ్యులను 7 కాంగ్రెస్ శాసనసభ్యులు చేరితే మీరేం రెస్పాండ్ ఏమి నోటీస్ చేయాలి, చర్య తీసుకోవాలి. ఆ రోజు 21లో 7 జరిగింది కనుక 14 ఉన్నారు కనుక ప్రతిపక్ష హోదా ఎంజాయ్ చేసిండు జానారెడ్డి గారు. కానీ మీరు చర్య తీసుకున్నారా? అది నైతికమా అనైతికమా? కౌన్సిల్ నైతికమా అనైతికమా? తో మీరు చేస్తేనేమో సంసారం, వ్యభిచారం అంటే ఇది చాలా విచిత్రము. ఏది ఏమైనా మీ యోయో ద్వారా మనం నిన్న అనుకున్నట్టుగా దీని మీద మీకు ఆలోచన వచ్చి పెట్టాలనేది. ఇది నేను ఎవరిని తప్పట్లేదు. ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ విశ్లేషకులు ఇది ఒకసారి మళ్ళీ క్లారిటీ. నేను ఏదన్నా తప్పు మాట్లాడితే, దీంట్లో తప్పు జరిగితే, నేను రాజశేఖర రెడ్డి గారు చాలా నీతివంతుడు, బుద్ధివంతుడు, ఇప్పుడు ఏదైతుందో ఇటు రేవంత్ రెడ్డి గారా లేకపోతే కేసీఆర్ ఏదైతే తప్పు చేసిండ్రు, ఆయన తప్పు చేయలేదు అనడానికి నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు. బట్ ఆ హయాంలో జరిగిన సంఘటన చెప్పిన. బట్ ఆ రోజు ఏదైతుందో ఒక్కరిని చేర్చుకోలేదు. ఒక్కరు ఏదైతుందో మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నాము, రాజశేఖర రెడ్డి అందంగా ఉన్నాడు, బంబంగా ఉన్నాడు అని ఎవరు అనలేదు. బట్ అదైనా నేను ఆ రోజు ఆర్టీ చైర్మన్ ఖండించాను, అనైతికమని చెప్పాను. ఇది ఏదేమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు గాంధీ భవన్ లో చేర్చుకున్నారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. వీళ్ళు అవసరం లేదు. అర్జునుడు మహాభారతంలో అధర్మ యుద్ధం చేసిండు. శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేసిండు. రాజశేఖర రెడ్డి నువ్వు ధర్మ యుద్ధం చేయి, అధర్మ యుద్ధం చేయకు. నాలాంటి వాళ్ళు 100 మంది నాయకులు, 1000 మంది, లక్షల మంది కార్యకర్తలు నీకు అండ ఉన్నారు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు మనకి ఏదైతుందో భజన చేసే అవసరం లేదు, ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది పని అని. అంటే వాళ్ళు పాపం స్టేట్మెంట్లు కూడా ఇయ్యలే, ఏదో పైరలోకి వచ్చారనుకోండి, వేరే సంగతి. బట్ ఆ రోజు డిస్క్వాలిఫై చేయమన్న పిటిషన్ 2007 తర్వాతనే సబ్మిట్ చేశారు. ఈ రోజు వరకు టీఆర్ఎస్ నాయకులు కూడా 2004 5 సంవత్సరాలు మేమేం పిటిషన్ ఇచ్చినా డిస్పోజ్ చేయలేదు సురేష్ రెడ్డి గారు అంటే. నీ పార్టీలో ఉన్నాడు కదా సురేష్ రెడ్డి. స్పీకర్ పిటిషన్ ఎక్కడ ఇచ్చినావు నువ్వు? ఓన్లీ జ్ఞానేశ్వర్ ముద్రాజ్కు నామినేషన్ వేసినందుకు మాత్రమే డిస్క్వాలిఫై చేయమను. డిస్క్వాలిఫై చేశారు. 50 రోజుల్ని వితిన్ 2 monthsనే హియరింగ్ స్టార్ట్ చేశాడు. మీరే వాయిదాలు అడిగారు, దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ 7 మీరు ఏదైతుందో ఏ విధంగా 5 సంవత్సరాలు కంటిన్యూ అయింది అనేది ప్రజలకు ఈ రోజు చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరు చేసినా ఇది అనైతికము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇటువంటిది మేము చేరలేదు, ఆ కండువా కాదు, అది కాంగ్రెస్ కాదు, అది జాతీయ ఎజెండా, ఖచ్చితంగా రికార్డెడ్గా ఉన్నాయి.